మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మన టీం వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క ట్రాప్ అయితే తయారు చేయబోతున్నారు. ట్రాప్ అంటే మన తెలుగులో చెప్పాలంటే బోన్లు అంటాం కదా, అదో చోటు దొరకడానికి తయారు చేస్తారు కదా. సో నా వెనకాల మీరు చూసినట్లయితే మొత్తం 5గురు అయితే ఉన్నారు. ఈ 5గురు కలిసి డిఫరెంట్ 5 బోన్. సో చూద్దాం ఎవరు బోన్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి అది రెడీ. ఎందుకు అంటే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే పర్ఫెక్ట్ బోన్ తయారు చేస్తారో, పర్ఫెక్ట్ ట్రాప్ తయారు చేస్తారో వాళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం ఎవరు పర్ఫెక్ట్ బోన్ తయారు చేస్తారో ఏం కథ అని చెప్పేసి. నేనైతే హాస్పిటల్ పోతున్నా, నేను వచ్చాక వీళ్ళకి టైము, నేను రాగానే బోన్ అన్నింటినీ చెక్ చేస్తాను. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇప్పుడు చేసిన తర్వాత మీద సెటప్ ఉంది, అది కూడా తయారు చేసుకోవాలి. మన గ్యారేజ్లో సామాన్ మొత్తం చూసినాక నాకు కూడా ఒక ప్లాన్ వచ్చింది. మన టైగర్లకి ఎత్తారు చూసిన ట్రాప్ ఇట్లా అవి ఈ ట్రాప్ ఛాలెంజ్లో గెలిచేది కంపల్సరీ నేనే. ఎందుకంటున్నా అంటే డబ్బా కింద దానికి దారం ఉండి కిందికి అటాచ్ అయి ఉంటుంది ఒక దానికి. అది తాడు గుంజితే మీద డబ్బా పడుతుంది. ఇగో సేమ్ ఎట్లున్నాం అట్లా సెటప్, ఇంకా మీద పడే సెటప్, ఇంకా తాళ్ళ సెటప్, మన గ్యారేజ్లో అయితే సెటప్ చేసుకోవాలి. అది సో వాడికి అయితే బొంగులు ఇట్లా అన్నీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కింద ఇట్లా ఉరి లెక్క వేసుకొని ఇట్లా ఉసికి ఇట్లా పట్టంగానే మీదికి పోతుంది. పోయినాక మిడ పడుతుంది. మిడ తాడు గ్యారేజ్ కాడ నుంచి సామాన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు నేను తయారు చేసే ట్రాప్ ఎట్లుంటుంది అంటే మంచం ఫ్రేమ్ లెక్క హైట్ ఉంటుంది. మంచం ఫ్రేమ్ మంచం కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఎంత 8x8 ఎత్తా, హైట్ ఎత్తా 8 ఫీట్స్. అది కూడా స్టాక్ వస్తుంది దానికోసం. ఇదేమో క్రికెట్ ఆడేది, ఇదేమో వెల్డింగ్ది, ఇదేమో కూరగాయలు కట్ చేసేది, ఇదేమో సిమెంట్ పని. దాన్ని గడతా ట్రై అయితే ఎత్తున్నా, సక్సెస్ అయితే ఫెయిల్ అయితే తెలియదు. ఆడ తాడు ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా సలాక పెట్టుకున్నాం అనుకో, అయితే ఏమైనా వచ్చినప్పుడు దానికి ఆడినప్పుడు ఇట్లా కింద పడిపోతుంది. ఇప్పుడైతే కట్లయితే వాటర్ అయిపోయింది. ఇప్పుడు వేసుకొని సెట్ చేసుకోవాలి. మీద మట్టి మొత్తం వేసుకొని ప్యాక్ చేసుకుంటే మన ట్రాప్ వచ్చేసి కంప్లీట్ అయిపోయినట్టు. కింద మొత్తం దీన్ని వల చుట్టూ కట్టుకున్నాక మన్ని అటాచ్ చేసుకొని దానిపైన ఆడికి వేసి దానిపైన ఈ కవర్ ఏదైతే ఉందో దీన్ని వేసి పైనకి ఇట్లా మీద పడుతుంది అన్నట్టు. మీద పడితే ఒక్కసారి ఇట్లా కూర్చుంటారు అమ్మంటది ఆ దగ్గరికి. అందుకని దాన్ని మొత్తం ప్యాకప్ చేస్తున్నాం. చూపిస్తా. లోపల వచ్చేసి మనకు వాడు ఫుడ్ అయితే పెట్టినట్టు ఆ ఫుడ్ ఒక ఇంచ అరటి ఇట్లా కొంచెం ఇట్లా ఎగిరిపోయేదైనా సరే, ఉరికేదైనా సరే, వేరే ఏదైనా సరే ఖచ్చితంగా అన్నాడు. కాకపోతే దీంట్లో మాత్రం గిద్ద శూలాలు ఉన్నాయి, దిగుతే మాత్రం ఘోరంగా ఉంటుంది. సో ఇది ఉంది సెటప్. అంతేకాకుండా ఇక్కడ కింద వచ్చేసి మనకు బాగా కట్టిన కరెక్ట్గా లాకే పడతారు. లాక్ పడదు కదా.